ఇది కథ. పోనీ స్టోరీ అనుకోండి మహాప్రభు. తిత్తి తీస్తా. ఈ కథ సినిమాగా తీస్తే నేను అడుక్కు తినాలా. చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ సినిమా స్టోరీ రైటర్ అయితే నా రియాక్షన్ ఇది. పబ్లిసిటీ అంటే కొంచెం వ్యామోహం ఉండొచ్చు, బట్ పబ్లిసిటీయే సర్వం అనుకుంటే ఇట్లాంటి రియాక్షన్స్ వస్తాయి. నో డౌట్ వీ ఆల్ అడ్మైర్ హిస్ గ్రేట్ లీడర్షిప్, గ్రేట్ విజన్, అందులో ఎటువంటి అనుమానం లేదు. అన్డౌటెడ్లీ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో ఐటీ డెవలప్మెంట్కి దాదాపు 70% ఆయన కాంట్రిబ్యూషన్ని ఎవ్వరూ కాదనలేరు. హీ డిడ్ ఏ గ్రేట్ జాబ్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేల విడిచి సాము చేయటం అన్నా, లేదా మెంగ మెతుకులేదు మీసాలకి సంపంగనుదన్న సామెత లేదని ఉంటే ఈయన గారికి కరెక్ట్గా యాప్ట్ అవుతాయి. క్వాంటమ్ కంప్యూటింగ్లో తెలుగు రాష్ట్రం అనగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా అద్భుతమైన సేవ చేసి అద్భుతమైన వర్క్ చేస్తే వారు నోబెల్ ప్రైజ్ గెలుచుకుంటే 100 కోట్ల ప్రైజ్ మనీ ఇస్తామని అన్నారు. ఇది ఖచ్చితంగా ఇప్పుడప్పుడు అయ్యే పని కాదు. అండ్ బై ద టైమ్ ఇఫ్ లెట్స్ సే సమ్వన్ అచీవ్ దిస్, ఆ టైంకి ఎవరు ఉంటారో ఎవరు ఉండరో కూడా తెలియదు. బట్ అటువంటప్పుడు ఒక స్పెసిఫిక్ ఆర్ స్టాండర్డైజ్ స్టేట్మెంట్స్ ఇవ్వకుండా ఇట్లా గాలిలో మాటలు చెప్పుకుంటూ పోతే ఈజ్ ఇట్ నాట్ అ పబ్లిసిటీ ప్రాపగాండా? మనం ఖచ్చితంగా అటువంటి అద్భుతం జరగాలని ఆశిద్దాం. కానీ నేను ఎందొక మాట చెప్పాను, నేల విడిచి సాము చేయకూడదు అనేసి. దానికి సంబంధించిన 2 ఉదాహరణలు ఇప్పుడు మీ ముందు ఉంచుతాను. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు బీ అట్ 72.6% ఆఫ్ లిటరసీ రేట్ అకార్డింగ్ టు ద డేటా ఫ్రమ్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 23-24. Now, ఇది నేషనల్ యావరేజ్ విచ్ ఈస్ 80.9 కన్నా తక్కువ. అండ్ దట్ ఆల్సో మీన్స్ ఆంధ్రప్రదేశ్ రిమైన్స్ ద స్టేట్ విత్ లోయెస్ట్ లిటరసీ రేట్ ఇన్ ఇండియా. మన దగ్గర ఎలాగో డబ్బులు వరల్డ్ బ్యాంక్ ఫండ్తో ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ దట్ ఈస్ సాల్ట్ సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అనే కార్యక్రమం కూడా జరుగుతుంది. దానికే మనం ఫారిన్ ఫండింగ్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాం. ASER report ప్రకారం ఓన్లీ 37.5% ఆఫ్ గ్రేడ్ 5 స్టూడెంట్స్ కెన్ రీడ్ అ గ్రేడ్ 2 లెవెల్ తెలుగు టెక్స్ట్. ఇది 57% 2018లో ఉండేది. ఇప్పుడు 37% పడిపోయింది. ఫర్దర్ మోర్ 81.1% ఆఫ్ గ్రేడ్ 2 స్టూడెంట్స్ వర్ ఫౌండ్ అనేబుల్ టు పర్ఫార్మ్ బేసిక్ సబ్స్ట్రాక్షన్. అదృష్టం బాగుండి ఇప్పుడు నారా లోకేష్ గారు మెగా డిఎస్సి కండక్ట్ చేశారు. కానీ అంతకుముందు ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ద హైయెస్ట్ పోర్షన్ ఆఫ్ సింగిల్ టీచర్ స్కూల్స్ ఇన్ ఇండియా. I'm talking about India. Nearly 38% of schools from classes 1 to 5. గడిచిన విద్యా సంవత్సరంలో క్లాస్ 1 saw the highest decline from 6.87 lakhs to 5.60 lakhs in student enrollment. ప్రాథమిక విద్యలోనే మనం కష్టాలు పడుతున్నాం. ప్రాథమిక విద్యను ముందుకు తీసుకెళ్ళటానికే మనం అప్పులు చేస్తున్నాం. అటువంటిది ఇప్పుడు ఇటువంటి 100 కోట్ల వ్యవహారాలు మాత్రం ఖచ్చితంగా హాస్యాస్పదమే. కళలు కనాలి అండ్ సాధించాలి, నో డౌట్, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ అలా అని నోబెల్ ప్రైజ్ తెస్తే 100 కోట్లు, ఆస్కర్ తెస్తే 50 కోట్లు, ఇటువంటివి మాత్రం కళల పరిగణలోకి రావు. ఫస్ట్ ఫిక్స్ బేసిక్. ఖచ్చితంగా మేమందరం మీకు సపోర్ట్ చేస్తాం, నో డౌట్. థ్యాంక్ యూ.